హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడికి కాళ్ళ పట్లు ఎలా తగ్గించాలి అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ నొక్కడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు అందుతుంది. కోళ్ళల్లో కాళ్ళపట్లు రావడానికి ప్రధాన కారణము బి కాంప్లెక్స్ లోపించడం. అంతేకాకుండా ఇరుకైన గాబుల్లో ఎక్కువ కాలం పాటు ఉంచి అతిగా ఫీడ్ ఇస్తున్నా కానీ కాళ్ళపట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కీళ్ళ వాతం వల్ల కూడా కాళ్ళపట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ళపట్లు వచ్చిన కోడి నడవటానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. నిల్చున్న చోటే కుప్పకూలుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కోడి కాళ్ళపట్టు సమస్య వచ్చిందని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్న కోడి పుంజుకు కాళ్ళపట్టు వచ్చిందండి. ట్రీట్మెంట్ తర్వాత అది కోలుకొని ఇప్పుడు బాగా ఉంది. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాననేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్, కాళ్ళపట్లకు న్యూరోబియాన్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో 8 విటమిన్స్ ఉంటాయండి. థయమిన్ B1 అంటారు, రిబోఫ్లోవిన్ B2 అంటారు, నయాసిన్ B3, కాల్షియం పెంతోనేట్ B5, పైరడాక్సిన్ B6, బయోటిన్ B7, ఫోలిక్ యాసిడ్ B9, కోబామిన్ B12. ఈ 8ని కలిపి బి కాంప్లెక్స్ అంటారండి. కోడిని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తుందండి ఈ బి కాంప్లెక్స్ అనేది. ఈ బి కాంప్లెక్స్ అనేది కోడి యొక్క ఎనర్జీ లెవెల్, బ్రెయిన్ ఫంక్షను, సెల్ మెటబాలిజంను మెరుగుపరుస్తుందండి. అలాగే మజిల్ ఫంక్షన్స్, నర్వ్స్ ఫంక్షన్స్, బ్లడ్ సెల్స్, ఐ యొక్క ఫంక్షన్స్ సక్రమంగా జరిగేలా ఈ న్యూరోబియాన్ ఫోర్ట్ పనిచేస్తుంది. దీన్ని కాళ్ళపట్లకే కాకుండా కోడిలో నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంపొందించడానికి కూడా మనం వాడుకోవచ్చు అండి. ఎలా వాడాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, పెద్ద కోళ్ళకైతే ఒక టాబ్లెట్ వాడుకోవచ్చు అండి. కనీసం 8 నెలల వయసు ఉండి కేజీన్నర అబో వెయిట్ ఉంటే ఆ కోళ్ళకు ఒక టాబ్లెట్ వాడుకోవచ్చు. వీడియోలో మీరు చూస్తున్నది 4 నెలల కోడి పుంజు. దానికి దగ్గర కేజీ ఉందండి. అది కేజీకి తక్కువైంది. దానికి ట్యాబ్లెట్లో సగం కట్ చేసి సగం ట్యాబ్లెట్ వేస్తున్నాను. 2 నెలల నుంచి 4 నెలల మధ్య ఉండే కోడి పిల్లలకైతే ట్యాబ్లెట్ను 4 ముక్కలు చేసి అందులో ఒక ముక్కను దానికి వేసుకోవాలండి. మరి చిన్నపిల్లలైతే 2 వీక్స్ అబోవ్ ఉండి 2 నెలల లోపు ఉంటే కనుక 4 ముక్కలలో ఒక ముక్కను మళ్ళీ 2 భాగాలు చేసి ఆ ఒక భాగాన్ని ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇలా క్రమం తప్పకుండా 3 డేస్ కోర్సు వాడాలండి. అప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. కోర్సు మాత్రం మిస్ చేయొద్దు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోవాలండి. కోడి గింజలు తిన్న తర్వాతనే ట్యాబ్లెట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి. కోడి ఖాళీ కడుపుతో మాత్రం ట్యాబ్లెట్స్ ఇచ్చుకోవద్దు. మధ్యాహ్నం కానీ రాత్రి కానీ రోజుకు ఒకసారి మాత్రమే. ఒకరోజు మధ్యాహ్నం ఇస్తే మిగతా 2 రోజులు కూడా మధ్యాహ్నం మాత్రమే ఇచ్చుకోవాలి. ఒకవేళ అలా 3 డేస్ కోర్సు ఇచ్చుకున్నా కానీ కోడికి కాళ్ళపట్లు తగ్గకపోతే న్యూరోకేర్ అనే ఇంజెక్షన్ కూడా వాడుకోవచ్చు అండి. పెద్ద కోళ్ళకైతే 1 ml సిరంజికి 1 ml తీసుకొని బోరకు ఇంజెక్షన్ చేసుకోవాలి. మీకు దగ్గరలో వెటనరీ డాక్టర్ ఉంటే ఖచ్చితంగా వారిని సంప్రదించి కోడిని చూపించి ఎంత ml వేసుకోవాలనేది కూడా మీరు అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. కోడి సైజును బట్టి 0.7 ml లేదా 0.5 ml అలా ఇంజెక్షన్ తీసుకొని సిరంజి ద్వారా మజిల్ ఉన్న చోట బోరకు ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. మ్యాక్సిమం ట్యాబ్లెట్తోనే కాళ్ళపట్లు అనేది క్యూర్ అవుతుంది. రేర్ కేసులోనే ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది.
నా కోడి పుంజుకైతే ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోయింది. 3 డేస్ వాడేసి తర్వాత వదిలేశాను. ఇప్పుడు బాగానే ఉంది. సో మీరు కూడా ఈ న్యూరోబియాన్ ఫోర్ట్ ట్రీట్మెంట్ ద్వారా మీ కోళ్ళకు కాళ్ళపట్లు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయడం ద్వారా మా ఛానల్లోని కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన కోడి కాళ్ళపట్లకు మెడిసిన్ చెప్పండి సార్ అని మెసేజ్ చేశాడు. ఆయన కోసమే ఈ వీడియో చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్లో పెడితే దానికి సంబంధించిన మెడిసిన్ గురించి వీడియో తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.